పొద్దుగా లేస్తే ఏ విధంగా తిందాం, కులం మతం చెప్పి అక్కడ మాడ వీధులు ఆపుతాడు. మీ అందరి సమక్షంలో ఇచ్చిన కదా నేను. ఎవరు తీర్మానం చేసారు 23లా? నువ్వు కాదా? నీ అధ్యక్షతన కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెడతావు, గుడిచెలు తొలగించాలి, అక్కడ తొలగించి ఆల్టర్నేట్ ఇచ్చేయాలని నువ్వు పెడతావు. ఇలా రాజేందర్ రెడ్డి మీద నెడతావు. అభివృద్ధి నిరోధకుని నువ్వు మాడ వీధులు నీకు ఇష్టం లేదా? నేను ఒక్కటి అడుగుతాను మీ అందరి సమక్షంలో, భద్రకాళమ్మ వారి దగ్గరికి రండి. నువ్వు చేయలేదా? అక్కడ వాళ్ళు అన్యాయం చేసింది, వాళ్ళని గుడిచెలు తొలగించాలని తీర్మానం చేసింది నువ్వు కాదా? నేను రాతపూర్వకంగా ఉన్న నీ సంతకాలతోటి ఉన్న కాపీ ముందడ పెట్టినా కదా, అయినా నా మీద ఏడు చేస్తావు ఎందుకు? నీకు ఇట్లా బుద్ధి రాదు, ఇక మాటలతో చెప్తా రాదనేది అర్థమైపోయింది. మేము కూడా ఓపిక పట్టినాం. ఎందుకంటే అరే ఇట్లాంటి అవలా వాళ్ళ గురించి మనం మన క్యారెక్టర్ ఖరాబ్ చేసుకోవడానికి ఓపిక పట్టినా. నాకు ఆ ఓపిక లేదు ఇక. ఎందుకంటే రోజు ఒక నా కార్యకర్తలను నా మనసుల్లో కొడుతుంటే మేము చేతగాని వాళ్ళకి ఇదే కడుతుంటున్నారు. అందుకే హన్మకొండ జిల్లా ప్రజలకు కానీ వరంగల్ జిల్లా ప్రజలకు మీ ద్వారా విన్నపం చేస్తున్నా. మా ఓపిక ఇట్లా పరీక్షిస్తున్నాడు, ఓపిక నశిస్తుంది. రేపు వీళ్ళు బట్టలిపి భర్త పూజ చేస్తే మమ్మల్ని తప్పుగా కూడా అర్థం చేసుకోవద్దని చెప్పి మనం చెప్తున్నాను. నేను ఇది ఇంత అన్యాయమా? ఎక్కడే నువ్వు ఏది అసలు ఎండ్లా దోసుక తినటమేనే, ఎండ్లా ఏది వదిలిపెట్టినావు? నేను భద్రకాళమ్మ వారి చెరువు పూడికలు తిస్తే అన్లడ్డు పడతా అంటివి, మాడ వీధులు అంటే ఇన్లడ్డు పడతా అంటివి, డివిజన్లో పర్యటన చేసి అభివృద్ధి చేద్దామంటే అన్లడ్డు పడతా అంటివి. ఇదాన్ని దుకాణం మళ్ళీ ఉల్టా పట్టుకొని వాడోడు. నేను ఎన్ని చెప్పినా మీకైతే మీ కాపీ డైరెక్ట్గా మినిట్స్ బుక్లో ఉన్నటువంటి కాపీ రిలీజ్ చేస్తే దాని గురించి కూడా ఇది లేకుండా మాట్లాడుతుంటే ఏం చెప్పాలి? కాబట్టి మేము సిపి గారికి వీళ్ళ మీద ఇక్కడ ఉన్న వీళ్ళకి టీఆర్ఎస్లో ఎవరెవరు గుండాలు హిస్టరీలు వీళ్ళందరూ వీళ్ళని ఈ దాడిలు చేయకుండా రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి. ఎవరు దాడి చేసినా వినయ్ భాస్కర్ మీద పీడీ యాక్ట్ పెట్టి తడిపార్ జిల్లాలోకి వెళ్ళి బహిష్కరించాలి. వీటన్నిటి మీద కూడా మేము సీఎం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం. వారికి కూడా ముందే చెప్పేస్తాం. ఇక మాకు ఇక్కడ మమ్మల్ని కాపాడుకుంటానికి మమ్మల్ని మేము కాపాడుకోక మాకు తప్పదు ఇక. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఓపికే శాంతి, తొందరపడొద్దు, ప్రతీకార చర్య అంటారు. ప్రతీకార చర్యలు అంటే 200 కోట్ల ఆస్తి ప్రాపర్టీ పోయే ఆఫీస్ పెట్టుకుంటే ఇవాళ వరకు మేము చేయలేకపోతే ఇవేం చేయలేకపోతే ఇవాళ ఆఖరి మన కార్యకర్తలు తండుకుంటా అంటే కూడా చూసుకుంటూ కూర్చున్నామంటే ఏం చేయలేకపోతే ఇంతకంటే అవమానం లేదు. మాకు రాజకీయాలు లేకున్నా పర్లే, కానీ ఇలాంటి అవమానాలు మేము భరించే స్థితిలో లేవిగా.